హలో ఫ్రెండ్స్, హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇగో డెకరేషన్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి కదా ఎక్కడికో వెళుతున్నారు వీళ్ళు అని. ఎస్ అండి, మీరు గెస్ చేసి ఖచ్చితంగా నిజమే. బట్ ఎక్కడికి అనేది మాత్రం నేను చెప్పను. ఇగో ప్యాకింగ్ అయితే జరిగింది, సూట్ కేసు నిండా బట్టలు సర్దేస్తున్నాను. ఇంకా సర్దలేదు, మా వారికి పెడుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాము అనేది మాత్రం సస్పెన్స్. మీరు ఇలాగే వాచ్ చేస్తూ ఉంటే రేపు ఎల్లుండిలో మీకే తెలిసిపోద్ది అనమాట. రేపు నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఎన్ని రోజులు వెళ్తున్నాము, అంటే ఎన్ని రోజులు వెళ్తున్నాము అనేది మాత్రం చెప్తాలేండి. 1 2 3 4 అంటే మళ్ళీ 3 days అక్కడ ఉంటున్నాము. 4th రోజున ఇక్కడికి వస్తున్నాము. మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వస్తాను. బట్ ఎక్కడికి అనేది గెస్ చేయండి చూద్దాం, ఓకేనా? సరే, ఇక వీడియో విషయానికి వచ్చేస్తే ఏమేం సర్దుకున్నాము అనేది బ్యాగ్ అయితే నాకు చాలా కంఫర్టబుల్. ఇది నాకు ఎప్పటి నుంచో ఉంది. దీని నిండా నేను చక్కగా ఇట్లా వేర్చుకుంటాను అనమాట. అమ్మో, దీని నిండా ఉండే మళ్ళీ కామెంట్లు పెట్టకండి బాబు. సగం నైట్ క్రీమ్స్ ఉన్నాయి, ఫేస్ వాష్లు 1 2, మళ్ళీ మా వాళ్ళు సెంట్లు ఎక్కువే ఉంటాయి అనమాట. ఎక్కువ నైట్ క్రీమ్స్. ఇప్పుడు పెదాలకు ఒకటి పూసుకోవాలి, హ్యాండ్స్ ఒకటి పూసుకోవాలి, వాళ్ళంతా కూడా పగిలిపోతుంది. మళ్ళీ అంత దూరం వెళ్తున్నాం కదా, షాంపులు సబ్బులు అన్ని ఇట్లా అనమాట. అంతేగాని మొత్తం నావాలనుకోబాకండి. ఇది ఒకటి ఫెయిర్ అండ్ లవ్లీ అంతే. సో ఈ బ్యాగ్ నేను వచ్చేసి మీషోలో తీసుకుని, ఇట్లా ట్రావెల్ కి మన లేడీస్ కి చాలా చాలా బాగుంటది. ఇగో ఇట్లా సైడ్ కి కూడా ఇదిగో కాటికి అనమాట, సైడ్ కి పెట్టుకోవచ్చు. ఇగో చిన్ని మిర్రర్, ఇది నేను 10 రూపీస్ ఐటమ్ లో తీసుకున్నాను. ఇదైతే కంఫర్ట్ అండి. ఇక మనకి ఇందులో పడేస్తే అన్ని వస్తువులు ఇలా పట్టుకొని పోవచ్చు చక్కగా. ఇలా పట్టుకోవచ్చు. ఒకవేళ ఏమన్నా ఒలికినాయి అనుకోండి, షాంపూలకి ఇట్లా నూనె అవన్నీ పోయినా కానీ ఇందులోనే ఉంటది, బయటికి రాదు. వాటర్ ప్రూఫ్ అనమాట ఇది. నా జ్యువెలరీస్ మొత్తం ఈ డబ్బాలో సెట్ చేసుకున్నాను నేను. అబ్బా, ఎందుకంటే ఇంట్లో ఉంటే నేను పెట్టానండి. ఇట్లా మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తారు కదా, ఇట్లా ఒక సింగిల్ గా దండ వేసుకొని ఒక పుస్తల దారం వేసుకుని. ఇది అయితే కరుంగల్ మాల. దీని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తానులేండి, కరుంగల్ మాల గురించి. ఇది నేను ఎక్కడ తెచ్చాను, అసలు ఎలా పనిచేస్తుంది, ఎందుకు వేసుకోవాలనేది. సో ఇక ఇదైతే ఇప్పుడు నేనైతే మాత్రం గుళ్ళకి వెళ్ళిన రోజులు, గుడిలో ఉన్న రోజులు మాత్రం బంగారం పెట్టను. ఎందుకు అని అంటారా, సేఫ్టీ కూడా కాదు ఒకటి. ఇవో తీసాను చూడండి, ఇన్ని రోజుల నుంచి గోల్డ్ ఉన్నాయి, ఇప్పుడు గోల్డ్ తీసేసి పిచ్చి పెట్టేసాను ఆల్రెడీ. ఒక్క పుస్తల దారమే ఉంటదండి. ఒక్కొక్కసారి అయితే ఇంక నేను ఒక్కదాన్ని ఎక్కడికైనా వెళ్తున్నాను చాలా దూరం అంటే ఆ పుస్తల దారం కూడా ఉంచను. రెడీమేడ్ గా దారం ఉంటది కదా, పసుపు దారము, అది కానీ ఇలా పిచ్చి వేసుకొని ఈ గిన్నెలు ఉంటాయి కదా, అది మార్చుకొని వేసుకొని వెళ్ళిపోతాను అనమాట. ఈ దారం ఇంట్లో పెట్టేసుకుని జాగ్రత్తగా ఉంటాను. ఇంకా పోతే ఇది నేను చాలా అంటే గుళ్ళు కాడికి వెళ్ళేటప్పుడు మాత్రం పిచ్చి ఎట్లా వేసుకుంటాం కదా, పట్టు చీరలు ఎక్కువ కడతాం కాబట్టి వాటి మీద కలర్ఫుల్ గా ఉండాలని నా జ్యువెలరీ సెట్ ఇందులో సెట్ చేసేసుకున్నాను. ఇది అని యాక్చువల్లీ పౌడర్ ఇదంతా. సో ఇక అన్నిటికి మించి మీకు వాల్యుబుల్ అయ్యేది ఒకటి చెప్తా చూడండి. ఇదిగోండి కొత్త టైం. ఇది ఇగో దీంట్లో ఏముంటాయి మీరే చూడండి, కనిపించాయా? డబ్బులు, చిల్లర డబ్బులు ఉంటాయి. ఇది నేను ఒక 4 years నుంచి స్టార్ట్ చేశాను. నాకు అంతకు ముందు తెలియదు అనమాట. స్పిరిచువాలిటీలోకి వెళ్ళాక మా గురువు గారు అందరూ చేస్తుంటే చూశాను. సో చేయటం మొదలు పెట్టాకనే నాకు లైఫ్ బాగుందనమాట. సో ఇది ఒక మూలన అనమాట, ఈశాన్య మూలలో కాకుండా ఇక్కడ నైరుతి కాకుండా ఆగ్నేయం. ఓకే, ఎస్, ఆగ్నేయం మూలలో ఒక మూలలో పెట్టేస్తాం అనమాట. పెట్టేసి రోజుకు ₹1 డైలీ నిద్ర లేవంగానే కానీ పడుకునేటప్పుడు కానీ ఎక్కడొక్కడ ₹1 మనము డైలీ ఇలా వేస్తానన్నమాట ఇందులో. అప్పుడు నేను ఇంకెక్కడికైనా గుళ్ళకి వెళ్తున్నప్పుడు కానీ ఇలా బయటికి వెళ్తున్నప్పుడు తీసుకెళ్లి ఈ మొత్తం ఏం చేస్తారంటే ఇలా ఈ రెడ్ దాంట్లో మాత్రమే, రెడ్ పాకెట్ లో చిన్న బ్యాగ్ లో మొత్తం పెట్టేసుకుంటారు. ఇవన్నీ ఇందులోకి స్టోర్ పెట్టేసుకొని అక్కడికి మనం గుళ్ళకి వెళ్ళి, ఇప్పుడు బయటకు వెళ్ళామంటే ఖచ్చితంగా గుళ్ళకి వెళ్తాము, షికార్లకి, షాపింగ్లకి, ఎక్కడికి వెళ్ళినా మనకు అడుక్కునే వాళ్ళు ఉంటారు, బెగ్గింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే గుళ్ళు ఉంటాయి. సో ఈ డబ్బుల్ని ఎందుకు మనం ఇలా రూపాయి దాచిపెట్టాము అని అంటే, ఇది ఒకటి చెప్తా వినండి. అంటే దీని గురించి ఎక్కువ పెద్ద వీడియో చేస్తే మీకు అర్థమవుతుంది, షార్ట్ లో చెప్తే అర్థం కాదు. బట్ కానీ చెప్పడానికైతే ట్రై చేస్తాను. ధ్యానం అనేది మన బుద్ధిని క్లీన్ చేస్తుంది. మనం డైలీ నిద్ర లేవగానే రోజులో 1 గంట అరగంట ధ్యానం చేసామనుకోండి, మన బుద్ధి అంటే ఏది మంచి ఏది చెడు, ఎలా మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు, ఎవరైనా ఏదైనా అంటే దాన్ని ఎలా తీసుకోకూడదు, దాన్ని అనేది అది క్లీన్ చేసేసిద్ది అనమాట.
సో కాబట్టి డబ్బులు మరి మన చేసి సంపాదించే డబ్బులు కూడా మనకు అంతో ఇంతో పాప కర్మలనే ఏడవుతాయి. మనం న్యాయంగానే సంపాదించినా కూడా ఎక్కడొకక్కడ మన ద్వారా ఇప్పుడు చీమ చనిపోయి ఉండొచ్చు. ఇప్పుడు మా వారు ఇల్లు కడతారండి. న్యాయంగానే సంపాదిస్తున్నారు. కానీ ఆ గుంతలు తవ్వేటప్పుడు ఎన్ని జీవులు చనిపోయి ఉంటాయి మీరు చూడండి కదా! ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేవాడు ఎక్కడెక్కడ పాపాలు చేసి తెచ్చారు, న్యాయంగా సంపాదించారని మనకు రూల్ లేదు కదా! సో కాబట్టి మనం కష్టపడేదంతా కూడా మన బిడ్డల కోసం. సో కాబట్టి మన బిడ్డలు మనం సంపాదించినవి తినగలిగే అర్హత వాళ్ళు పొందాలంటే మన సంపాదన శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలంటే మనం సంపాదించిన దాంట్లో అంతో ఇంతో దాన ధర్మాలకు ఇవ్వాలన్నమాట. సో కాబట్టి దీన్ని నేను ఎలా కౌంటింగ్ చేస్తానంటే రూపాయి రూపాయి వేసేస్తే దానం అయిపోద్దా? కాదు కాదు. డైలీ దానం, వారం వారం దానం, నెల నెల దానం, సంవత్సరానికి ఒక్కసారి. అంటే సంవత్సరానికి ఒక్కసారి మేము ఒక ఇంత అమౌంట్ ఒక 20,000, 30,000, ఒక 50,000, 60,000 ఎంతో కొంత పలానా గుడికి ఇది చేయాలని అన్నదానానికనో, లేకపోతే లైటింగ్ సెట్ కనో, లేకపోతే దేనికో ఒక దానికి సంవత్సరంలో అంత ఇస్తాము. మళ్ళీ మంత్లీ నేను మా సెంటర్స్ వాళ్ళకి అంటే అన్నదానానికని పుస్తకం కొనుక్కొని నెల నెల పంపిస్తాను. అది కమిట్మెంట్ ఇచ్చేసాను అనమాట. నెల నెల అకౌంట్ లో పోతాయి. మళ్ళీ వారం వారము ఇప్పుడు ఈ సంవత్సరానికి అమౌంట్ ఇవ్వాలి కదా, దాన్ని ఏం చేస్తారంటే మా వారు వారం వారం ఉండి పెట్టి ఆదివారం అందులో అంతో ఇంత వేస్తారనమాట. సో ఆ అమౌంట్ ను కూడా మనం ఎంత వస్తే అంత, ఇంత అనేం లేదు, ఎంతో కొంత 100 వేయొచ్చు, 50 వేయచ్చు, 500 వేయచ్చు, ఆయన ఇష్టం. ఖచ్చితంగా ఆదివారం నాడు అంతో ఇంత వేస్తాడనమాట. మా ఊరు కులదేవతకి వెళ్ళి ఆమెకి ఏం చేయాలనిపిస్తే అట్లా చేస్తాడు. లేదా మాకు స్పిరిచువాలిటీకి పుస్తకాలు కానీ అన్నదానాలు కానీ ఇస్తారనమాట. ఇక ఇది మళ్ళీ డైలీ నేను నిద్ర లేవగానే డైలీ ఇందులో రూపాయి కానీ, ₹2 కానీ, 5 రూపీస్ ఏ కాయిన్ దొరికితే అందులో ఈ మూలను మాత్రమే ఉండాలి. ఇది ఉండి మాత్రం గుళ్ళో పెడతాను. నెల సంవత్సరానికి ఇచ్చేది మాత్రం అప్పటికప్పుడు మన బీరోలో తీసిస్తానమాట. నెలనేమో అకౌంట్ లో పంపించేస్తాను. ఇది మాత్రం అంటే ఇప్పుడు నువ్వు చెప్పేదాని ప్రకారం నువ్వు సంపాదించినంత ఇట్లా ఇస్తున్నా అట్లా ఏం ఉండదండి బాబు. ఇప్పుడు సంవత్సరానికి ఒక 20,000, 30,000 ఇచ్చినంత మాత్రాన మనము ఇదవుదామా మీరు చెప్పండి? అలా కాదు. సరే వారానికి ఒక 100, 200 ఇస్తే ఇప్పుడు సంవత్సరానికి ఎంత అవుతుంది చెప్పండి? ఒక 10,000, 20,000 అంత మించి కూడా కాదు. ఇప్పుడు రోజుకు రూపాయి వేస్తే ఎంత అవుతుందండి? ఇందులో ఎంత అవుతుంది చెప్పండి? ఇక నెల నెల మనకి ఎంత ఇస్తాం? వాళ్ళు అడిగితే 100, 200, 500. నేనైతే 500 ఇస్తున్నానండి నెలకి అట్లా. సో అలా ఇప్పుడైతే నేను స్టార్ట్ చేశామో అంటే ఇప్పుడు అవి మంచి కార్యాలకే కదా 10 మందికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు అనాథాశ్రమాలకు వెళ్తుంది తిండికి. మనం తింటేనే సరిపోతుందండి. ఈ భూమి మీద అందరూ సమానంగా తినే హక్కు అయితే ఉంది. సో కాబట్టి అది నేను తెలుసుకున్నాను కాబట్టి ఇలా నేను వేస్తాను. సో ఇంకా అవన్నీ ఎలాగో వెళ్ళిపోతాయి. మరి ఈ అమౌంట్ ని ఏం చెయ్యాలి అనేది నాకు అర్థం కాలేదు. అప్పుడు మా స్పిరిచువాలిటీలో వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇలా రూపాయి వేసినాక ఇది ఒక్కసారి నిండిపోయాక ఇవన్నిటిని ప్యాక్ చేసుకుని నువ్వు ప్రతి ఏ గుడికి వెళితే ఆ గుడికి అక్కడ బెగ్గర్స్ ఉంటారు, వాళ్ళకి రూపాయి ఇవ్వటము, లేకపోతే గుడిలోనే మొత్తం తీసుకెళ్లి గుడిలో హుండీలో వేసి రావటము, లేకపోతే ఇంకా గుడికి సంబంధించిన వాళ్ళు ఏమైనా అగరొత్తులు కానీ ఏమైనా అడిగారు అనుకోండి, పసుపు కుంకుమ అగరొత్తులు వాటికి ఉపయోగించడానికి నేను ఇలా దక్షిణంలో ఉన్న నైరుతి ఆగ్నేయ మూలలో పెడతానమాట. డైలీ ఇది నిండిపోగానే ఇప్పుడు ఇందులోకి ఎత్తేస్తాను. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా గుళ్ళకి వెళ్తాం కాబట్టి ఆ గుళ్ళల్లో అన్నిటికి వేస్తాను. ఆడుకునే వాళ్ళు బెగ్గర్స్ ఇట్లా వాళ్ళందరికి ఇస్తానన్నమాట. ఇది నేను ఒక 4 years నుంచి చేస్తున్నానండి. అప్పటి నుండి నా లైఫ్ అయితే బాగుంది. సో మా వారికి కూడా కరోనాలో కూడా చాలా మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డారు. బట్ మేము కొంచెం పర్లేదు. అంటే నా నమ్మకం నాది. నేనైతే ఇప్పుడు ఇది మంచి పనే కదండి, చెడ్డ పని అయితే కాదు కదా. 10 మందికి నాకు చెప్పడం సరిగా రావట్లేదు కానీ అంటే మైండ్ లో ఏముంది అనేది కరెక్ట్ గా నోటి వెమ్మట అది చెప్పనికి రావట్లేదు కానీ 10 మందికి అయితే ఉపయోగపడేదే. సో మన ధ్యానాన్ని మన మైండ్ ని శుద్ధి చేయాలంటే ధ్యానం కావాలి, వాక్కును శుద్ధి చేయాలంటే మౌనం కావాలి, మన సంపాదన శుద్ధి చేయాలంటే దానం కావాలి అనేది శ్రీ భగవద్గీతలో నేను తెలుస్తున్నాను అనమాట. సో అది నేను ఖచ్చితంగా పాటిస్తాను. అది ఇప్పుడు అందుకనే డబ్బును శుద్ధి చేయడానికి ఇలా దాన ధర్మాలు చేస్తాను. మాటను శుద్ధి చేసుకోవడం కోసం కోపం ఎక్కువ, మాటను శుద్ధి చేసుకోవడం కోసం ఖచ్చితంగా పౌర్ణమి రోజు 6 రోజులు కానీ వారానికి 1 రోజు కానీ మౌనంగా ఉండిపోతాను. ఇక మైండ్ ని ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయకూడదు, ఏది ఎలా ఉండాలని శుద్ధి చేసుకోవడం కోసం డైలీ ధ్యానం చేస్తాం. మా ఇంట్లో ఎంత వరకు ఉంటాం అంతమంది అందరం ఎవరం కూడా నాన్ వెజ్ తినము, అందరం హ్యాపీగా ఉంటాము, అందరమి ధ్యానం చేస్తాం. సో ఇదండి. మీకు నచ్చితే షేర్ చేయండి, నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. ఇక ఎక్కడికి వెళ్తున్నాము అనేది మాత్రం నేను చెప్పను. రేపు ఎల్లుండి వస్తుంది, మీరే చూడండి.
తెలిసిందనుకో, ఒకవేళ మాకు రిలేషన్స్ ఎవరికైనా తెలిసి కామెంట్ చేయండి. ఓకేనా? నచ్చిందా? వీడియో కొంచెం ఎక్కువ పోయింది అనుకుంటా. సారీ 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 ఫ్రెండ్స్. బాయ్ బాయ్.